తెలివి ఉంటే లోకం మొత్తం తలెత్తి చూసేలా చేస్తుంది వాళ్ళని అని మరోసారి నిరూపించాడు గుకేష్. అతి చిన్న వయసులో ఛాంపియన్గా నిలిచాడు. చైనా ప్లేయర్ను మట్టి కరిపించి ఇండియన్స్ అందరి మదిని మురిపించాడు. 14వ రౌండులో గెలుపు బాహుట ఎగురవేశాడు. 18 సంవత్సరముల వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన తమిళ తనయుడు. విశ్వనాథ్ ఆనంద్ 26 ఏళ్ల వయసులో మనకి 1995లో ఒకప్పుడు భారతీయుడిగా చెస్ ఛాంపియన్గా గెలిచారు. ఇప్పుడు ఇంత చిన్న వయసులో వీరోచితంగా ఆడి మన గుకేష్ గెలవటం అంత చిన్న విషయమేమీ కాదు. ఇతను ప్రపంచ 8వ స్థానంలో మరియు భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచాడు. భారతదేశపు టాప్ రేటింగ్ ప్లేయర్గా విశ్వనాథ్ ఆనంద్ తన 37 ఏళ్ల వయసుకి రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు దానిని పూర్తి చేస్తూ గుకేష్ మనకి ఒక మంచి చెస్ ఆటగాడిగా మన ముందుకు వచ్చినందుకు మనం గర్వించాలి. గుకేష్ చరిత్రలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్గా ఎదగాలనే తపనతో అతను పనిచేయటం ప్రారంభించాడు. ఏప్రిల్ 2018లో ఆసియా అండర్-12 యూత్ టైటిల్ని గెలుచుకున్న తర్వాత అతను చాలా విజయాలు పరాజయాల్ని పొందాడు. అయినా ఎప్పటికీ నిరాశ పొందకుండా అత్యధిక ఉత్సాహంతో ఓర్పుతోటి మెలకువలతోటి ముందుకు వచ్చి ఇప్పుడు ఇంతటి గొప్ప అవకాశాన్ని తను చేజిక్కించుకోవటమే కాదు మనందరి భారతీయుల మదిని దోచేశాడు. అతను ఓడించింది ఎవరినో సాధారణమైన వ్యక్తిని కూడా కాదు, డింగ్ లిరెన్ అనే ఒక చైనా గొప్ప ప్లేయర్ని. అతను ఓడించిన క్షణం ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాడో మనం ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టవలసిందే. ఇలాంటి గొప్ప గొప్ప పిల్లలు ఇంకా ముందు ముందు చాలామందిని మనం చూడాలి. గుకేష్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందరో పిల్లలు చెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ మంచిగా ఎదుగొందాలని కోరుకుంటున్నాను. మనం ప్రతి ఒక్క భారతీయులు గర్వించదగిన గుకేష్ని ప్రతి ఒక్కరూ అభినందించాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.